హాయ్ హలో వెల్కమ్ టు డైలాగ్ టీవీ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఈ వీడియోలో మీకు శ్రీ దత్తాత్రేయుని 4వ అవతారంగా నమ్మి కొలిచే భక్తుల చేత ఆరాధించబడే శ్రీ సద్గురు మాణిక్య ప్రభు మహారాజు కొలువైన మాణిక్ నగర్ని చూపించబోతున్నాను. రండి, బీదర్ జిల్లా కర్ణాటక రాష్ట్రంలోని మాణిక్ నగర్ని సందర్శించుకుందాం. ఈ క్షేత్రం హైదరాబాద్ ముంబై నేషనల్ హైవే మీద హైదరాబాద్ నుంచి 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న హుమ్నాబాద్కి కేవలం కిలోమీటర్ దూరంలోనే ఉంది. అదిగో అదే శ్రీ మాణిక్ ప్రభు సంస్థానం. ఏకం సద్విప్రా బహుతా వదంతి అనే ఉపనిషత్తుల తత్వం పైన ఆధారపడిన అన్ని మతాల తత్వజ్ఞానాన్ని తన బోధనల ద్వారా వ్యాపింపచేసిన మాణిక్ ప్రభు కొలువైన పవిత్రమైన క్షేత్రం ఇదే. సువిశాలమైన ప్రాంగణంలో రథాకారంలో కనిపించే పూర్తి రాతితో నిర్మించబడిన శ్రీ మాణిక్ ప్రభు దివ్య సమాధిని దర్శించుకోవటానికి, ఆధ్యాత్మిక ప్రశాంతతని పొంది తరించటానికి ఎంతోమంది భక్తులు అన్ని రాష్ట్రాల నుండి ఇక్కడికి తండోపతండాలుగా వస్తూనే ఉంటారు. ఎవరి మాణిక్ ప్రభు, ఏమిటి ఈ మహనీయుని ప్రత్యేకత అని చాలామంది అనుకోవచ్చు. అందుకే ఈ దివ్య సమాధి చుట్టూ ప్రాంగణం గోడల మీద అందమైన రంగులతో చిత్రించబడిన పెయింటింగ్స్ని చూస్తూ శ్రీ సద్గురు మాణిక్య ప్రభు సచ్చరిత్రని ఒక్కసారి స్మరించుకుందాం. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటే ధర్మాన్ని రక్షించటం కోసం ప్రతి యుగంలోనూ తాను జన్మిస్తూనే ఉంటాను అని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో అర్జునునికి ఉపదేశించాడు. అయితే రామావతారం, కృష్ణావతారం, నృసింహావతారం లాంటివి దుష్ట సంహరణ, శిష్ట సంరక్షణ కోసం ఎత్తిన అవతారాలు. కానీ భక్తులని ఉద్ధరించటం కోసమే, వారిని సన్మార్గంలోకి నడిపించటానికే ఆ పరమాత్ముడు సద్గురువు రూపంలో త్రిమూర్తులైన శ్రీ దత్తాత్రేయ స్వామిగా లోక కళ్యాణం కోసమే అవతరించారు. ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పరమాత్మ ఒకప్పుడు అందరికీ అన్నీ ప్రసాదించాలని దాన సత్రాన్ని నిర్వహించారట. అప్పుడు దేవతలు, మునులు, ఋషులు ఎంతోమంది వచ్చి అమూల్యమైన కానుకలు ఎన్నెన్నో ఆ పరమాత్మ దానంగా ఇస్తే ఆయన చేతుల మీదుగా స్వీకరించి సంతోషించారట. పరమాత్మ అత్రి మహామునిని దాన స్వీకారం కోసం రమ్మని పిలిచినప్పుడు ఆయన ధ్యానముద్రలో ఉండటం వల్ల పలకటం సాధ్యం కాలేదట. ఆ తర్వాత ధ్యానం ముగించాక అత్రి మహాముని దానం స్వీకరించటానికి పరమాత్మ దగ్గరికి వస్తే ఇవ్వటానికి ఆ పరమాత్మ దగ్గరే విలువైన కానుకలన్నీ అయిపోయి ఏ ఒక్కటి కూడా మిగలలేదట. అప్పుడు దానం కోసం వచ్చిన మునిశ్రేష్ఠుడిని ఖాళీ చేతులతో పంపడం పాపం అని తలచిన ఆ పరమాత్మ, మునివర్య, మీకు ఇవ్వటానికి నా దగ్గర భౌతికమైన కానుకలు ఏవీ లేవు, అందుకే స్వయం దత్తోహం అంటూ నన్ను నేనే మీకు దానంగా సమర్పించుకుంటున్నాను, స్వీకరించండి అని చెప్పాడట. అలా అత్రి మహాముని, అనసూయ దంపతులకి ఆ పరమాత్మ దానం ద్వారా దత్తుడు కావటం వల్లనే దత్తాత్రేయుడు అనే నామంతో ప్రసిద్ధి పొందారట. త్రిమూర్తుల రూపమైన దత్తాత్రేయుడు జగత్తులోని వివిధ రూపాలలో అవతారధారణ చేయటం జరిగిందట. ఆ అవతార మాలికలో 5 రూపాలు భక్తులని విశేషంగా ఆకర్షించి తరింపచేసేవి అంటారు. గురు పరంపరలో ఆద్యుడైన దత్తాత్రేయుల వారి మొదటి రూపం శ్రీపాద శ్రీవల్లభ స్వామి, పిఠాపురం. రెండవ రూపం శ్రీ నృసింహ సరస్వతి స్వామి, గాంగాపూర్. మూడవ రూపం స్వామి సమర్థ, అక్కల్కోట్. నాలుగవ రూపం శ్రీ మాణిక్య ప్రభుస్వామి, మాణిక్ నగర్. ఐదవ రూపం శ్రీ షిరిడి సాయిబాబా, షిరిడి క్షేత్రం. దత్త జయంతి నాడు జన్మించి తానే దత్తుడిగా నిరూపించిన శ్రీ మాణిక్ ప్రభు ఆనాటి అటవీ ప్రాంతంలో తన అవతార ప్రాముఖ్యతని సూచిస్తూ హిందూ ముస్లిముల సామరస్యానికి ప్రతీకగా సరికొత్త ఆధ్యాత్మిక సామ్రాజ్యాన్ని సృష్టించారు. అందుకే భక్తులు శ్రీ మాణిక్య ప్రభుర్విజయతే అని ఎంతో భక్తాసక్తులతో ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటారు. ఒకనాటి నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్, కర్ణాటక ప్రాంతంలో ఉన్న నేటి కర్ణాటక రాష్ట్రంలోని బసవ కళ్యాణ్ తాలూకా
లాడవంతి గ్రామంలో దైవభక్తి గల మనోహర నాయక్ బయమ్మ దంపతులకి 1817 సంవత్సరం మార్గశిర శుక్ల చతుర్దశి అంటే దత్త జయంతి నాడు మాణిక్ ప్రభు స్వామి జన్మించారు. వారి బాల్యం కళ్యాణ్లోని మేనమామ గారింట్లోనే గడిచింది. అందరి పిల్లల్లాగే చిన్నప్పుడు తన మిత్రులతో ఆడుకునే వయసులోనే చనిపోయిన తన మిత్రుడు గోవిందుని బతికించటం, సంతానం లేని భీమాబాయికి 8 గవ్వలు ఇచ్చి సంతాన ప్రాప్తిని కలిగించటం లాంటి ఎన్నో లీలల్ని చూపించటం వల్ల మాణిక్ ప్రభు దైవాంశ సంభూతులు అని జనాలకి అప్పట్లోనే పూర్తి నమ్మకం కలిగిందట. తన 16వ ఏట కట్టుబట్టలతో ఇంటిని వదిలిపెట్టి అనేక క్షేత్రాలను దర్శిస్తూ ఎన్నో భజన గీతాలను రచించిన వీరికి ఎంతోమంది శిష్యులుగా అనుసరించడం జరిగింది. అలా హుమ్నాబాద్ అటవీ ప్రాంతంలో శిష్యులు స్వామివారి పల్లకీని మోస్తూ ఉండగా 2 పెద్ద పెద్ద వృక్షాల మధ్య ఆ పల్లకీ ఇరుక్కుని కదల్లేక ఆగిపోయిందట. అప్పుడు ప్రభువుకి అదే తన శాశ్వత నివాసం అని అర్థమై అక్కడే ఒక పర్ణశాల నిర్మింపచేసుకుని విరజ గురుగంగా నదుల సంగమమైన ఆ పవిత్రమైన ప్రదేశంలోనే భక్తుల మనోకామనలను తీరుస్తూ ఆధ్యాత్మిక బోధనలు చేసేవారట. అలా ఒకనాటి కీకారణ్యమై ఇప్పుడు జనసమర్థం పెరిగి మాణిక్ నగర్ పేరుతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా మారింది. ఆ జన్మ బ్రహ్మచారి అయిన మాణిక్ ప్రభు భిక్షని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ రాజయోగిగా భక్తి భావనలని జనాల్లో పెంపొందింపచేస్తూ ఎంతోమంది అనాథలకి దాన ధర్మాలు చేస్తూ నిరంజన నిర్గుణ నిరాలంబ పరిపూర్ణుడిగా విఖ్యాతిని గాంచి 1865 సంవత్సరం మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు అంటే గీతా జయంతి నాడే తన అవతారాన్ని చాలిస్తూ జీవం ఉండగానే సంజీవిని మహాసమాధిలో లీనమయ్యారట. ప్రస్తుతం గురు పరంపరలో ఇప్పుడు 6వ పీఠాధిపతిగా శ్రీ జ్ఞానరాజ్ మాణిక్ ప్రభు మహారాజ్ ఈ సంస్థానాన్ని సర్వతోముఖాభివృద్ధి చెందేలా చేస్తూ ప్రభు సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇక్కడ ఎన్నో ధార్మిక సమాజ వికాస కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. నిత్యాన్నదాన కార్యక్రమంలో ఇక్కడికి వచ్చే భక్తులకి ప్రతిరోజు ఉచిత భోజన ప్రసాదం దొరుకుతుంది. వేద సంరక్షణ కోసం వేద పాఠశాలని, అనాథల కోసం అనాథ శరణాలయాన్ని, అంధుల కోసం బ్రెయిలీ ట్యూటర్ లాంటి ఆధునిక పరికరాలతో అంధ విద్యాలయం కూడా మాణిక్ ప్రభు శిక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి. విద్య, క్రీడలు, లలిత కళలకి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తూ విభిన్నమైన కార్యక్రమాలను కూడా చేపట్టడం చెప్పుకోదగ్గ విశేషమే. మార్గశిర మాసంలో ప్రభు జయంతిని దత్త జయంతి ఉత్సవంగా ఇక్కడ ఎంతో రమణీయంగా జరుపుతారు. 5 రోజుల పాటు సాగే ఈ ఉత్సవాల్లో విశేష పూజా కార్యక్రమాలతో పాటు చివరి 2 రోజుల్లో పౌర్ణమి దర్బార్లకి వేల సంఖ్యలో భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించి ఎందరెందరో కళాకారుల ప్రదర్శనలు తిలకించి ఆనంద భక్తి సాగరంలో ఓలలాడిపోతారట. భజరే ప్రభు మాణిక్ నామం, భజరే గురు మాణిక్ నామం. చూశారుగా? సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి గంట గుర్తుని యాక్టివేట్ చేసి మా డైలాగ్ టీవీ వీడియోల్ని ఎప్పటికప్పుడు చూస్తూ ఆదరిస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.